సో, ఎక్కడెక్కడో బయటున్నోళ్ళు మోసం చేయడమో, బయటున్నోళ్ళు ఇది చేయడమో అది వేరే. నా మొగుడు నా పక్కనుంటేనే నన్ను మోసం చేస్తున్నాడు. తనకి నాకు పరిచయమై మేబీ 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ బట్టి ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి డే, నైట్, ఆఫ్టర్‌నూన్ ప్రతి పూట నన్ను మోసం చేస్తూనే ఉంటాడు. సో, మొన్న మొన్న మాకు సత్య త్రూ సాయి అనే పిల్లోడు పరిచయం అయ్యాడు గదా! ఆ సాయి అనే పిల్లోడితో కలిసి అవినాష్ మంత్ అవుతున్నాడు. అండ్ ఇట్లానే మాట మాట ఏదో ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్ అయింది. మిస్‌అండర్‌స్టాండింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డే సత్య నేను మూవీకెళ్ళాము. అప్పుడు నాకు తెలియకుండా మా ఆయన ఈ సాయికి కాల్ చేసి, సాయితో మాట్లాడి మళ్ళా మంత్ ఆగుదాము, సత్య వాళ్ళ ఇంటి దగ్గరికొస్తాను, మళ్ళా మంత్ ఆగుదాం అనేసి మాట్లాడాడు. సో, ఇంత చేసినప్పుడు సాయి నా ఫ్రెండ్ అనుకుంది ఒక మాట. సో, వచ్చిన తర్వాత నాకు చెప్పాలి కదా! అంటే మిస్‌అండర్‌స్టాండింగ్ అయ్యి మేము మాట్లాడుకోవట్లేదు కదా! నేను సాయితో ఇట్లా మాట్లాడానని చెప్పాలి కదా! కానీ అలా చెప్పలేదు. ఇప్పుడు దేనికో సత్య నాకు చెప్తే నేను సాయికి ఫోన్ చేసి, మా ఆయన నీకు ఫోన్ చేసి మాట్లాడాడా తర్వాత అంటే, అవును అన్నాడు. అదేంటి అవినాష్ అంటే, ఇప్పటికి కూడా బుకాయిస్తున్నాడు. నా దగ్గర నెంబర్ లేదు. నేను అసలు మాట్లాడలేదు అంటే, నేను అన్నాను సాయిని స్క్రీన్ షాట్ పెట్టు అన్నాను. సాయి ఏమన్నాడంటే, లేదులేండి నా గురించి మీకెందుకు గొడవలు అనేసి అన్నాడు. గొడవని కాదు, జస్ట్ ఐ వాంట్ టు నో. ఆల్రెడీ తెలుసు నాకు నా హస్బెండ్ మోసగాడు, నన్ను మోసం చేస్తాడు ప్రతి విషయంలో. అంటే ఇన్ని చేస్తా కూడా ఏం ఎరగనట్టు నాతో పక్కన ఏమి ఎరగనట్టు ఏం జరగనట్టు ఉంటాడు చూడు. అది నిజంగా నాకు అర్థం కాదు. ఇది చిన్న విషయమా పెద్ద విషయమా కాదు, ఇక్కడ జరిగింది మోసం. నేను కూడా నా హస్బెండ్ని మోసం చేయొచ్చు కదా. విషయం చిన్నదా పెద్దదా కాదు, మోసం చేయడం అనేది రాంగ్. నమ్మి నమ్మకాన్ని మోసం చేయడం అనేది రాంగ్. సో అయితే మరి ఒక 4 డేస్ బ్యాకే మా హస్బెండ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. తిన్న నైట్ తాగి గొడవ పడితే వాళ్ళ ఫ్రెండ్స్కి నేను ఫోన్ చేస్తానని. మరి ఇప్పుడు నన్ను ఇంత మోసం చేస్తున్నాను, మరి ఇప్పుడు నేను కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి జైల్లో పెట్టించాలి కదా నా ముగ్గురిని. ఇప్పుడు సాయితో మాట్లాడాడు, మాట్లాడినప్పుడు నాకు చెప్పొచ్చు కదా. ఇప్పుడు సాయి రెడ్ హ్యాండెడ్గా చెప్తుంటే కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. ఇప్పుడు సాయి మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు నా ముందే సాయిని, పార్టీ ఇస్తావా, మంత ఆగిపిస్తావా, మంత ఆగలని. అయితే వెనక ఖర్చు పెట్టేది ఈయనే, మళ్ళీ పైకి చెప్పేది ఆయన. సాయికి అయితే నేను అడిగాను, మీ మమ్మీ అంటే ఇష్టం కదా, మీ మమ్మీ ప్రామిస్ చెప్పి ఎవరు ఖర్చు పెట్టారని. సాయి అయితే చెప్తున్నాడు తను ఖర్చు పెట్టాడని, కానీ నా మొగుడు ఎవరిని ఖర్చు పెట్టనియడు, తినే ఖర్చు పెడతాడు. ఎందుకంటే ఎవరైనా ఒక రోజు పెడతారు, 2 రోజులు పెడతారు. సంవత్సరాలు లైఫ్ లాంగ్ సచ్చే రోజు దాకా వేలు లక్షలు అయితే పెట్టరు కదా. సో అలాగనమాట. సో ఇంత ఘనము మోసం చేయాల్సిన అవసరం ఏముంది? నేనే నువ్వు సాయికి ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు నువ్వు నాకెందుకు చెప్పలేదు? నాకు చెప్పొచ్చు కదా, నేను సాయికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను ఫస్ట్ చెప్పొచ్చు, తర్వాత చెప్పొచ్చు. మళ్ళీ ఇంత చేసి నువ్వు ఏం ఎరగనట్టుగా నా దగ్గర మళ్ళీ నార్మల్గా ఎలా ఉంటున్నావు? టెడ్డీ తలుపుంచాలి, తలుపుంచు, నేను వీడియో మాట్లాడుతున్నా, తలుపుంచు. గాలి వెళ్తూ రావాలి, లేదంటే డాడీ నేను వెళ్ళిపోతాం ఇంట్లో నుంచి, నువ్వు ఒక్కదాని ఉండి ఇంట్లో. అవినాష్, నువ్వు ఎందుకు ఇలా అన్ని నా దగ్గర దాస్తున్నావు? కాదు, ఇప్పుడు ఈ 5 ఇయర్స్ బట్టి ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి పూట మోసపోతూనే ఉన్నా, నువ్వు నన్ను మోసం చేస్తూనే ఉన్నావు. నేను నమ్ముతున్నా, నువ్వు మళ్ళీ మోసం చేస్తున్నావు. నీకు నువ్వు సాయితో మాట్లాడావు, అయితే నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? ఏం మాట్లాడావు, ఎందుకు మాట్లాడినా అదో టార్చరు, మాట్లాడలే అంటే ఇంకో టార్చరు. మరి నువ్వు నాకు చెప్పొచ్చు కదా, సాయి నాకు ఫోన్ చేస్తా అంటే నేను మాట్లాడతాగా, ఏమైంది సాయి ఎందుకు ఫోన్ చేసావని. మరి నువ్వు మాట్లాడావు సాయితోటి, నాకు ఎందుకు చెప్పలేదు? చెప్తున్నావు కానీ ఏం మాట్లాడేసినావు, నేను లేకుండా అని చెప్పి నేను చేయలే ఫోన్. ఇప్పుడు కూడా అదే అంటున్నావు కదా, నాకు కాల్ వస్తేనే నేను మాట్లాడినా. అదే నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అంటున్నా. ఏం మాట్లాడేసినావు, నేను దేనికి చూసి అంటావు కదా. అది మళ్ళా నువ్వు కనుక్కోవడానికి నాకు రాత్రి వరకు టార్చర్ నీతోటి, ఎందుకు నాకు ఈ తీట అని చెప్పి లైట్ తీసుకున్నావు. అయినా ఇప్పుడు తెలిసింది. మరి నువ్వు మాట్లాడుకుంటూ ఉండొచ్చు కదా, మరి ఎందుకు మాట్లాడావు? నెంబర్ ఫోన్ వస్తే ఎవడో అని చెప్పి లేపద్దా, మిస్ కాల్ వస్తే మళ్ళీ కాల్ బ్యాక్ చేయొద్దా? నీకు తెలుసు కదా ఎవరో సాయి అని తెలుసు కదా నీకు. నెంబర్ ఎక్కడ ఉంది? నెంబర్ లేకుండా నువ్వేలా మిస్ కాల్ ఇచ్చావు సాయికి? నువ్వే చేసావు కాల్ సాయికి, ఫస్ట్ కాల్ నువ్వే చేసావు, మిస్ కాల్. నువ్వు చెప్తున్నావు నైట్ మెసేజ్ వచ్చిందని కూడా నువ్వే చెప్తున్నావు. సాయి నీకు నైట్ మెసేజ్ చేశాడు, సారీ అన్నా గొడవ అయిందా అని నైట్ సాయి మెసేజ్ చేశాడని కూడా నువ్వే చెప్పావు. ఇప్పుడు నాతో ఏమని? నైట్ మెసేజ్ పెట్టాను. అవును నువ్వు మెసేజ్ చూడకుండా ఎందుకు డిలీట్ చేసావు మెసేజ్ని? మరి నీ ఫోన్లో మెసేజ్ ఉండాలి కదా. నేను పెట్టుకోను కదా. అవును, నువ్వు మెసేజ్ చూడకుండా చదవకుండా డిలీట్ చేయవు కదా. చేస్తాను నేను డిలీట్. ఏంటి పెట్టుకోనే, నేను ఎవరిది కూడా నాకు ఎందుకు వచ్చిందని. అవును, నువ్వు మెసేజ్ చదివావు కదా సాయి అని నీకు తెలుసు కదా.
నువ్వు సాయికి ఫోన్ చేసావు పొద్దున్న, నేను చేయలే. మరి సాయికి మిస్ మిస్ కాల్ కాల్ వస్తే నేను చేసా. మరి దాంట్లో నీదే మిస్ కాల్ ఉంది. ఆడ పెట్టు మరి మొత్తం, మరి పెట్టాడు, సగం మొత్తం పెట్టాడు, మొత్తం పెట్టాడు, నీ మిస్ కాల్ ఉంది. అది ఆఫ్ చేయి. అవి కళ్ళు ఎందుకు, అవి పిల్ల గుడ్డిదైపోయి లైఫ్ లాంగ్ ఎట్లా బతుకుతుంది అవి? ఒక ఆడపిల్ల, ఇంకో టార్చర్ స్టార్ట్ అయింది. ఒక ఆడపిల్ల కళ్ళు లేకుండా ఎట్లా బతుకుతుంది అవి? లేదా నీకేమైనా నీ దగ్గర ఏమైనా లక్షల కోట్లు ఉన్నాయా? గుడ్డిదాన్ని కూడా పెళ్లి చేసుకుని గుడ్డిదాంతో కూడా సంసారం చేసి గుడ్డిదాంతో ఉండే వాడు ఎవడన్నా దొరుకుతాడు అనుకుంటావా నువ్వు? నా బతుకు నువ్వు దొరికావు, ఇంకా పిల్ల బతుకెందుకు నాశనం చేస్తున్నావు? మొగుడు ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు పెళ్ళాం ఎందుకు మొగుడుతో ఫ్రాంక్గా ఉండాలి? ఫ్రాంక్గా ఎందుకు ఉండాలి? పెళ్ళాం కూడా తప్పు చేయొచ్చు కదా, పెళ్ళాం కూడా తప్పు చేసి బతకొచ్చు కదా. మొగుడు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మరి మొగుడు ఇన్ని తప్పులు చేస్తుంటే నేను ఎందుకు, ఇప్పుడు మరి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు, ఇప్పుడు అవినాష్ నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి కదా, కంప్లైంట్ ఇవ్వాలి కదా అవినాష్ మీద కూడా. నాకు తెలియకుండా ఇలాగ అందరితో మాట్లాడుతున్నాడు, నాకు తెలియకుండా అబద్ధాలు ఆడుతున్నాడు, నన్ను చీటింగ్ చేస్తున్నాడు, నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నాడు అని నేను కూడా పెట్టాలి కదా అవినాష్ మీద. మరి చెప్పు అవినాష్. నువ్వు సాయితో మాట్లాడి నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? దాయాల్సిన అవసరం ఏముంది చెప్పు. చెప్పు అవినాష్. వీడియో ఆపి ఎన్నిసార్లు చెప్తాను ఆన్సర్ దాంట్లో ఉంటుంది చూసుకో. నాకు చెప్పావా సాయితో మాట్లాడానని? చెప్పా కదా ఇప్పుడే. ఏంటి చెప్పలేదుగా? చెప్తే నీతో టార్చర్ నాకెందుకు అని చెప్పి. మరి ఎందుకు మాట్లాడావు? ఏం మాట్లాడా? నేను మాట్లాడింది చెప్పాడు కదా, నేను కూడా చెప్పాను కదా. అవును, మరి నాకు నువ్వు మాట్లాడినప్పుడు నాకు చెప్పొచ్చు కదా. నువ్వు మళ్ళీ మంత్ తాగేది కావాలి, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి ఆ పిల్లోడి పేరు చెప్పి మంత్ తాగేది కావాలి అంటే, ఏదైతే శిరీష్తో అత్తపూర్ శిరీష్తో ఏదైతే చేసావో, మహితో ఏదైతే చేసావో, పృథ్వీ ఇంకెవరున్నాయో పేర్లు మర్చిపోయి ఉంటాను కొన్ని, ఎందుకంటే చాలా మందితో చేశాడు, అదే అగైన్ నువ్వు చేస్తున్నావు అంతే కదా. మరి నువ్వు అది కాదు, నువ్వు చేయనప్పుడు నువ్వు నాతో ఓపెన్గా ఉండొచ్చు కదా. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, సాయినే ఖర్చు పెడుతున్నాడు అన్నప్పుడు నువ్వు ఓపెన్గా ఉండొచ్చు కదా. ఇప్పుడు నీ డే కానప్పుడు సాయి మంత్ తెచ్చాడు, నేను నీకు కండిషన్ పెట్టానా తాగొద్దని? మళ్ళీ బోనాల దగ్గరికి వెళ్ళాము, నీ డే కాదు, నువ్వు తాగితే నేను వద్దన్నానా? మరి నేను నీకు సపోర్టివ్గా ఉన్నప్పుడు నువ్వు నా దగ్గర చీటింగ్ చేసి అబద్ధాలు ఆడి నువ్వు నా దగ్గర దాయాల్సిన అవసరం ఏముంది?